ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన బాటన పడుతున్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఇక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబుతో పాటుగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని లేదంటే మేము ఉద్యోగం ప్రతి ఎత్తున చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంత నిర్ణయం మాట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇవాళ మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 15 కాలేజీల్లో 10 P4 పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్గా నడుపుతామని సెంట్రల్ గవర్నమెంట్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి రావడం జరిగింది ఇది రాష్ట్రానికి వ్యతిరేకమైంది, వైద్య విద్యకి వ్యతిరేకమైంది, రాష్ట్ర ప్రజలు ఆశించదగిన నిర్ణయం కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు గత ప్రభుత్వం 104, 103 జీవోల ప్రకారం అప్పుడు ఉన్నటువంటి కాలేజీల్లో 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చేస్తూ ఉంటే అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ ప్రభుత్వం వైద్య విద్యను మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. వైద్య విద్య అందరికీ దాక్షా చేస్తుందని అనేక కబుర్లు చెప్పారు. యువకాలం యాత్రలో ఇప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు యువకులందరినీ యాత్ర చేస్తూ యువకులని నాశనం చేసేటువంటి యాత్ర చేస్తూ యువకులకి పనికిరానటువంటి నిర్ణయాలను ఈరోజు అధికారంలో వచ్చాక చేస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే వైద్య రంగానికి సంబంధించిన సీట్లని లేదా కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే వైద్య విద్యని పేద విద్యాలకి దూరం చేయడమే. భవిష్యత్తులో పేద విద్యాలకి లేదా పేద ప్రజలకి వైద్యం అందన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్య చదవాలన్నది కలగా మిగిలిపోతుందంటారా? మేము ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ కాలేజ్ చదువుతున్నాం. అందరూ ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే డాక్టర్లు అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలని చాలా ఆశపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కాలేజ్ అని ప్రైవేట్ కాలేజ్ కింద మారుస్తుంది. మేము చాలా పూర్ నుంచి వచ్చాం కాబట్టి మాకు చిన్న ఆశలు ఉంటాయి. మేము ఇప్పుడు ప్రస్తుతం నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్లు కొట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం అయితే ప్రైవేట్ కాలేజీల కింద మారుస్తుంది. మా దగ్గర చదివేంత స్తోమత లేదు కాబట్టి మీరు ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని అనుకుంటున్నాం. మనతో మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇవాళ వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే పేదవాళ్ళు డాక్టర్ చదవాలన్న కళ ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా వరకు విద్యారంగంలో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా ఇలాంటి మోడల్ తీసుకొచ్చి ఉన్న మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలనే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చూస్తే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చాలా పూర్ ఫ్యామిలీలు. ఇప్పుడు అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో కష్టపడితేనే కానీ గడువు తీరదు. అలాంటి ఫ్యామిలీస్ వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఉన్న విద్యార్థులు కూడా చదువును దూరం చేసుకోవాల్సి వస్తున్నారు. ఈ ఎప్పుడు వచ్చినా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం పదవి ఎక్కినా ఎప్పుడు ప్రైవేట్ పరం చూడడం వాళ్ళకే ఎక్కువ తొంతం చేస్తుంటారు. ఈ విధంగా డబ్బులు వెనకేసుకోవడానికా లేదా పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికా అని మేము ఎస్ఎఫ్ఐగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ విధంగా చేస్తే ఇలాంటి విద్యార్థులు చాలామంది రోడ్డెక్కే పరిస్థితి వస్తుంటుంది. దీని ద్వారా రాష్ట్రంలో అనేక సమస్యలు ఇంకా అభివృద్ధి ఇస్తూనే ఉంటాయి. దీని మీద సీఎం గారు పరిచయం తీసుకోవాలని విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సమస్యలకు వెంటనే తక్షణం పరిష్కరించాలని, మాకున్న మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా రన్ చేసి ఇంకొంతమంది స్టూడెంట్స్ తయారు చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అదే అండి, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్గా టర్న్ చేస్తే మాకు జస్ట్ రావాలి. ఎందుకంటే అందరూ చదివించలేరు, పేమెంట్ సీట్స్ అందరూ కొనలేరు. సో ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ సీట్లోనే చదవాలి అని అనుకుంటారు. సో మేము కూడా డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్గా టర్న్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీరు చెప్పండి, ఇవాళ సినిమా టికెట్ల కోసం యువత ఆందోళన చేపడుతుంది. కానీ ఇవాళ విద్యను ప్రైవేటీకరణ చేయడంతో ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎస్ఎఫ్ఐ లాంటి 2-3 సంఘాలు తప్ప కానీ యువత ఎందుకు దీని మీద ఆలోచించట్లేదు? ముఖ్యంగా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు కూడా మౌనంగా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారమ్మా?
ఇప్పుడు మేము ప్రస్తుతం బైపీసీ ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇంటర్మీడియట్ అయిపోయాక మేము నీట్ కానీ ఏదైనా బైపీసీ కోర్స్ తీసుకోవాలంటే మాకు అంత సౌమత అయితే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ కాలేజ్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం ప్యూర్ ఫ్యామిలీకి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మరీ అంతలా డబ్బులు కట్టి సీట్లు కట్టుకొని మాకంత స్తోమత అయితే లేదు. ఏదో చిన్న స్థాయిలో మేము చదువుతాం. అదే కాలేజీలని గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజ్ చేస్తే మా బైపీసీ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంది. ప్లీజ్ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజ్ చేయొద్దు. మీరు చెప్పండి, ఈ రోజు యువత సినిమా టికెట్ల కోసం ఆందోళన చేసిన పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఈవేళ ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే యువత ఎవరో నోరు మెదపని పరిస్థితి ఎట్లా చూడవచ్చు? ఈరోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ PP4 అనే దాన్ని పచ్చి అబద్ధంలా ఉంటా ఉంది. ఈరోజు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భవనాల్లో కడతా ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు కాసిన తర్వాత చెట్టుకి కాయ కాస్తే కాయ తినేవాడిదే హక్కు అని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. కానీ ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలని ఆశతో నిరంతరం వాళ్ళ చదువుల్లో పేద విద్యార్థులు ఈరోజు ఎక్కువగా చదువుతూ ఉన్నారు. కానీ ఇటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ చదువుని మబ్బు పెట్టి విద్యార్థులకి చదువుని దూరం చేసే అంశంగా చూస్తూ ఉన్నాయి. కానీ దీని మీద యువత ఇప్పటికీ కూడా నేటికి కూడా మాట్లాడకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో విద్య అనేది ఎవరికి కూడా నాణ్యత లేకుండా అందే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం, విద్యార్థి సంఘాలు ఒకటే ఏకరూపు పెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే ఆయన నిర్ణయం ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే పేద విద్యార్థులకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.